ఏలూరు జిల్లా మర్రిబందం గ్రామంలో జనసేన నేత దోనవల్లి వెంకట్రావుపై రౌడీ షీటర్ ప్రభావతి ఫ్యామిలీ దాడికి పాల్పడ్డారు. కుటుంబంతో కలిసి దాడి చేయడంతో బాధితుడు వెంకట్రావు అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయాడు. అనంతరం బాధితుడిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుడిపై దాడి జరుగుతుండగా సెల్ ఫోన్లో రికార్డు అయిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. వెంకట్రావుపై దాడికి పాల్పడ్డ ప్రభావతి గతంలో గంగూరులో బ్యాంక్ మేనేజర్ గా విధులు నిర్వహించారు. సంతకం ఫోర్జరీ చేసి బంగారం అపహరించినట్లు ప్రభావతిపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ప్రభావతి ఉద్యోగం కోల్పోయింది. తన భర్త దోనవల్లి వెంకట్రావుపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని బాధితుడి భార్య డిమాండ్ చేస్తోంది. ఇదిలా ఉండగా మరోపక్క తనపైనే దాడి జరిగిందంటూ ప్రభావతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి అదే ఆసుపత్రిలో నా పేరు లక్ష్మీ మనోహరి. నా భర్త వెంకట్రావు. మామూలుగా ఇంక దెబ్బలు తగిలినాయి అని చెప్పి బాగోలేదని చెప్పి ఎవరో ఫోన్ చేశారు. ఫోన్ చేసేసరికి నేను ఇంటికొచ్చేసరికి తను ఇంటి దగ్గర ఎవరం లేము, నీళ్ళు వదలతాకని చెప్పేసి ట్యాంక్ దగ్గరికెళ్తే ట్యాంక్ ముందు దావులూరి ప్రభావతి, దావులూరి రంగారావు, దావులూరి ప్రేమ్‌కుమార్ అనే ముగ్గురు కలిసి నా భర్త మీద ఇది చేశారని చెప్పి ఎవరో ఫోన్ చేశారు. ఈ రాజు పెట్టి కొట్టి కత్తితో నరికారని చెప్పేసి అన్నారు. ఈయన స్పృహ లేకుండా అయిపోయారు. నేను మామూలుగా ఆసుపత్రికి 108 తీసుకొని వచ్చాను. నాకు న్యాయం కావాలి. ఎప్ పాత ఖర్చులన్నీ మనసులో పెట్టుకుని నా ఫోన్ అంతా పగలగొట్టి ఆయనది నీ వీడియోలు ఏమున్నాయో చూపించమని చెప్పేసి బాగా కొట్టారంటండి. నిన్ను చంపేస్తారా అని చెప్పేసి బాగా మనిషిని పీక మీద కూర్చుని పీక నొక్కారు. బాగా దెబ్బలు తగిలినాయి. నాకు న్యాయం కావాలి. నేను నా భర్త న్యాయం